నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని చివరి ప్రశ్నకు సమాధానం. జాతీయ గణిత దినోత్సవం ఎప్పుడు? ప్రతి సంవత్సరం డిసెంబర్ 22న గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా జాతీయ గణిత దినోత్సవాన్ని నిర్వహిస్తారు. 2012 ఫిబ్రవరి 26న మద్రాస్ విశ్వవిద్యాలయంలో జరిగిన రామానుజన్ 125వ జయంతి వేడుకల్లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పాల్గొని రామానుజన్ పుట్టినరోజును జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటిస్తారు. ఇక మొదటిది, ప్రధాని మోదీకి కువైట్ అత్యున్నత పురస్కారం. భారత ప్రధాని నరేంద్ర మోదీకి కువైట్ ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పౌర పురస్కారం ద ఆర్డర్ ఆఫ్ ముబారక్ ది గ్రేట్ ను ప్రదానం చేసింది. గతంలో అమెరికా మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, జార్జ్ బుష్, బ్రిటన్ రాజు చార్లెస్ తదితరులు దీన్ని అందుకున్నారు. మోదీకి ఇప్పటివరకు వివిధ దేశాల నుంచి 20 అంతర్జాతీయ పురస్కారాలు లభించాయి. ఇక రెండవది, ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023ని విడుదల చేసిన FSI పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల మంత్రి భూపేంద్ర యాదవ్ డెహ్రాడూన్లోని అటవీ పరిశోధన సంస్థలో ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023ని విడుదల చేశారు. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా 1987 నుంచి ప్రతి 2 ఏళ్లకు ఒకసారి ఈ నివేదికను రూపొందిస్తోంది. నేషనల్ ఫారెస్ట్ ఇన్వెంటరీ ఉపయోగించి అటవీ వనరుల సమాచారాన్ని అంచనా వేస్తారు. ఇక మూడవది, మానవ అంతరిక్ష అన్వేషణ కోసం ఇస్రో ESA ఒప్పందం. వ్యోమగాములకు శిక్షణ, మిషన్ ఎగ్జిక్యూషన్, ఉమ్మడి పరిశోధనలపై దృష్టి సారించి మానవ అంతరిక్ష అన్వేషణలో సహకరించడానికి భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ESA ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్, ESA డైరెక్టర్ జనరల్ డాక్టర్ జోసెఫ్ ఈ ఒప్పందంపై సంతకం చేశారు. ఇక నాలుగవది, UN అంతర్గత న్యాయమండలి చైర్పర్సన్ గా జస్టిస్ మదన్ లోకూర్. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ లోకూర్ ఐక్యరాజ్య సమితి అంతర్గత న్యాయమండలి చైర్పర్సన్ గా నియమితులయ్యారు. 2028 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ప్రస్తుతం ఈ కౌన్సిల్లో ఉరుగ్వే, ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, USA దేశాలకు చెందిన 4 సభ్యులు ఉన్నారు. ఇక ఐదవది, అండర్-19 మహిళల ఆసియా కప్ లో భారత్ విజయం. అండర్-19 మహిళల ఆసియా కప్ టోర్నీలో యువ భారత్ కప్ కొట్టేసింది. తొలిసారి ప్రవేశపెట్టిన ఈ క్రికెట్ టోర్నీలో భారత్ టైటిల్ దక్కించుకుంది. కౌలాలంపూర్లోని బయోమాస్ ఓవెల్లో జరిగిన ఫైనల్లో బంగ్లాదేశ్ పై 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్ విజయంలో తెలంగాణకు చెందిన గోగండి త్రిష కీలకంగా నిలిచింది. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్, జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం ఎప్పుడు? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.